నా ఐడియాస్ కానీ నా థాట్స్ కానీ షేర్ చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు. ఈరోజు చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ సార్ ఇది. సీక్రెట్ ఆఫ్ సక్సెస్. సీక్రెట్ ఆఫ్ సక్సెస్ అంటే చాలా మంది కూడా, ప్రతి ఒక్క వ్యక్తి కూడా, అంటే వెస్టీలోకి వచ్చినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా చాలా విషయాలు తెలుసుకోవాలనుకుంటాడు. ఎలా అంటే ఎలా సక్సెస్ అవ్వాలి, ఎలా మా యొక్క గోల్స్ ఏవైతే ఉన్నాయో గోల్స్ అని ఎలా సాధించాలి, సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి, మార్గం ఏంది, అసలు సక్సెస్ సీక్రెట్ ఏంది అనేది చాలా మంది తెలుసుకోవాలనుకుంటారు, సక్సెస్ అవ్వాలనుకుంటారు. ఎస్, ఈరోజు ఆ యొక్క సక్సెస్ సీక్రెట్ మాట్లాడదాం. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క 40 minutes సెషన్ చాలా చాలా జాగ్రత్తగా వినండి. ఈరోజు ఎవరైతే సెషన్ ఈరోజు వింటున్నారో ప్రతి ఒక్కరు కూడా, ఓకేనా, మీరు సక్సెస్ కావాల్సినటువంటి విషయాలన్నీ కూడా నేర్చుకుంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైతే కొంచెం కూర్చొని వినండి, ఎవరు కూడా బెడ్ పైన పడుకోనినొద్దు. పడుకుంటే ఏమైందంటే వింటూ 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 అట్లనే నిద్రలోకి జారుకునేటటువంటి అవకాశం ఉంటుంది. దానివల్ల చెప్పేటటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని మీరు మిస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఏ పాయింట్ అయినా మీకు లైఫ్ని కనెక్ట్ చేయొచ్చు. ఇక్కడ ఏ చిన్న పాయింట్ అయినా మీని విజయ తీరాలకు చేర్చొచ్చు. సో ఏదైనా చిన్న పాయింట్ మిస్ అవుతే అది మీ సక్సెస్ని దూరం చేయొచ్చు. సో ప్రతి ఒక్కరు కూడా డోంట్ బి నెగ్లెక్ట్ అండ్ డోంట్ బి స్లీప్ మోడ్. మీరందరూ కూడా కొంచెం గెటప్ అవ్వండి, కూర్చోండి, వినండి జాగ్రత్తగా కూడా. సో మొట్టమొదటిగా అందరూ సక్సెస్ కావాలి, నేను కూడా ఓకేనా, ఒక మంచి స్థాయికి వెళ్ళాలి, ఒక మంచి లెవెల్స్కి వెళ్ళాలి, ఒక 1 year 1 lakh గోల్ పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా ఒక వర్క్ చేస్తూ ఉంటారు. కానీ సక్సెస్ అనేది అందని ద్రాక్షగానే ఉంటుంది చాలా మందికి కూడా. సో మరి ఎలా తీసుకోవాలి, సీక్రెట్ ఏంది సక్సెస్ కంటే, మొట్టమొదటిగా అందరు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే దెర్ ఇస్ నో షార్ట్ కట్స్ ఫర్ సక్సెస్. మన సక్సెస్ కి ఎటువంటి షార్ట్ కట్స్ అనేటివి లేవు అనమాట. ఓకేనా, అంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సక్సెస్ ఈజ్ ద ప్రాసెస్. ఇది ఒక ప్రాసెస్ లో ఉంటది. అంటే ప్రాసెస్ అంటే ఏంటి సార్, సక్సెస్ కు ప్రాసెస్ అంటే ఏంటి సార్ అంటే, మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే, ఒక రైతు పంట పండిస్తాడు. అంటే ఒక పంట పండిస్తానికి ఒక మినిమం ఒక 6 months టైం పడుతుంది. దానికంటూ ఒక ప్రాసెస్ ఉంటుంది. అది ఏ విధంగా చేయాలి, ఎట్లా వరియాలి, నాట్లు వేయాలి, ఓకేనా, అవన్నీ వాటర్ కంటెంట్ అవన్నీ కూడా దానికంటూ ఒక వరి కోత కానీ అవన్నీ కానీ దానికంటూ ఒక ప్రాసెస్ ఉంటుంది. దానికి సర్టెన్ టైం తీసుకుంటుంది. అలాగే ఒక తల్లి ఒక బిడ్డకు జన్మ ఇవ్వాలంటే అక్కడ కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది. తల్లి బిడ్డను 9 నెలలు గర్భంలో ఓకేనా మోయాల్సి ఉంటుంది. దాని తర్వాత 9 నెలల తర్వాత ఆ మధ్యలో చాలా ప్రాసెస్లు ఉంటాయి. 9 నెలల తర్వాత బిడ్డకి జన్మనిస్తుంది. మధ్యలో 9 నెలలు ఓపికెళ్ళింది, నాకు 6 నెలల్లో నాకు బిడ్డ కావాలంటే సాధ్యపడుతుందా? లేదు. ఒక ప్రాసెస్ ఉంటుంది అక్కడ. ఓకేనా, 9 నెలలు సర్టన్ ప్రాసెస్ ఉంటుంది. దాని తర్వాతనే బిడ్డకి జన్మనిస్తానికి అవకాశం ఉంటుంది. అలాగే రైతు ఒక తోట పెడతాడు, మామిడి తోట అవ్వచ్చు, ఏదన్నా తోట అవ్వచ్చు. ఒక తోట పెరగాలి అంటే, ఆ తోట పెరిగి కాయలు ఇవ్వాలి అంటే మినిమం ఒక 4 నుంచి 5 సంవత్సరాలు ఒక ప్రాసెస్ అండ్ పీరియడ్ ఉంటుంది. సో అలాగే లీడర్స్ ఇక్కడ కూడా సక్సెస్ కి కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది. దెర్ ఇస్ నో షార్ట్ కట్స్ అనేటివి లేవు. టైం పడుతుంది. అంటే ఇక్కడ ఓపిక అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ప్రాసెస్ లో మనం ఉంటూ మనం ఇక్కడ టైం పడుతుంది అని చెప్పేసి దాంట్లో మనం ఓకేనా మనం ముందుకెళ్ళడం ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి ముఖ్య విషయం. కానీ ఇక్కడ చాలా మంది కూడా మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే, చాలా మంది కూడా ఇక్కడ బ్యాకప్ అవ్వడానికి కారణం ఏంటి అంటే,
సార్ నేను టైం ఇక్కడ టైం చూస్తున్నాను. అంటే నేను నేను వచ్చి 6 months అయింది, 7 months అయింది, 1 year అయింది, 2 years అయింది. అయినా మాకు సక్సెస్ రావడం లేదు సార్. మాకు చెక్కులు ఏం రావట్లేదు సార్. మాకు టీం రావట్లేదు సార్. మా అప్లైనర్ వేస్ట్ సార్. వేరే అప్లైనర్ బెస్ట్ సార్. మా డౌన్ లైనర్ వేస్ట్ సార్. వేరే డౌన్ లైనర్ చాలా బెస్ట్ సార్ అని చెప్పేసి, ఓకేనా, ఈ విధంగా చాలా మంది అనుకుంటూ ఉంటారు. అలాగే ఇదే సందు చూసుకొని వేరే వారు ఉంటారు కదా, వేరే అప్లైనర్స్ కానీ వేరే క్రాస్ లైన్స్ కానీ వచ్చేసి మీ అప్లైనర్ వేస్ట్, వాళ్ళు సపోర్ట్ ఇవ్వరు, నేను సపోర్ట్ ఇస్తాను, నేను సక్సెస్ చేస్తాను. నా టీంలో బ్రౌన్స్ డైరెక్టర్ చేసిన చూడు, ఒక్క నెలలో నిన్ను కూడా బ్రౌన్ డైరెక్టర్ చేస్తా, ఓకేనా, నువ్వు నా టీంలోకి రా, నువ్వు నా టీంలోకి వస్తే బాగుంటుండే, నువ్వు వేరే వాళ్ళ టీంలోకి వెళ్ళిపోయావు అనవసరంగా అని చెప్పేసి కొంతమంది మాటలు మాట్లాడుతూ ఉంటారు. అంటే ఇక్కడ అతను నిన్ను బేవకూఫ్ చేస్తా ఉన్నాడు, అంటే ఫూల్ చేస్తా ఉన్నాడు అక్కడ. దానివల్ల నువ్వు కూడా ఒక ఫూల్ అవుతా ఉన్నావు. అంటే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్గా ఇక్కడ సక్సెస్ అవ్వడానికి ఒక అప్లైనర్ మనకి అవకాశం ఇస్తాడు. నేను వెతికి మరి నీ ఇంటికి వచ్చి మరి ఒక అవకాశం, ఒక అప్లైనర్ నీకు అందిస్తున్నాడు, అవకాశం ఇస్తున్నాడు. అప్లైనర్ అవకాశం ఇస్తాడు, సపోర్ట్ చేస్తాడు, హెల్ప్ చేస్తాడు, గైడ్ చేస్తాడు, నేర్పిస్తాడు. కానీ నువ్వు సక్సెస్ అవ్వాలంటే చివరికి పని చేయాల్సింది నువ్వే, అప్లైనర్ కాదు. ఎందుకంటే ఇది నీ జీవితం, ఇది నీ డ్రీమ్. సో యూ హ్యావ్ టు వర్క్ ఫర్ యువర్ సెల్ఫ్ టు కంప్లీషన్ ఆఫ్ యువర్ డ్రీమ్స్. ఇది నీ పని కాబట్టి నువ్వు చేయాలి, అప్లైనర్ కాదు. ఇది ఇక్కడ మిస్టేక్ అవుతా ఉంది, ఇది అండర్స్టాండింగ్ చేసుకోవడంలో. ఓకే, అందుకే ఇక్కడ షార్ట్ కట్ అనేది లేదు. సక్సెస్ అవ్వడానికి షార్ట్ కట్ అనేది లేదు. ఇది ఒక ప్రాసెస్ లో వెళ్ళిపోతా ఉంటుంది, ఒక ప్రాసెస్ అనమాట. ప్రతిదానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఇక్కడ కూడా వెస్టేజ్ అనేటటువంటి ఒక సిస్టమ్ లో ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ లో నువ్వు వెళ్తే నువ్వు సక్సెస్ అవుతావు, రైట్. ఆ ప్రాసెస్ అంటే ఏంటి సార్? మరి ప్రాసెస్ అంటే ఏంటి అని చెప్పేసి అంటే, ప్రాసెస్ లో ముఖ్యంగా నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ నువ్వు డిసైడ్ వాట్ యు వాంట్. నీకేం కావాలి అసలు నీకేం కావాలి? వెస్టీజ్ లో మొదట నీకేం కావాలని వచ్చినావు, మొదట నీకు, ఓకేనా, నువ్వు ఫస్ట్ డిసైడ్ అవ్వు, నువ్వు వాట్ యు వాంట్, నీకేం కావాలి అసలు డిసైడ్ అవ్వు ఫస్ట్, ఓకేనా. ఒక రైతు పంట వేసేటప్పుడు డిసైడ్ అవుతాడు, ఏ పంట వేయాలని డిసైడ్ అవుతాడు. ఒక బిజినెస్ మ్యాన్ ఏ ప్రొడక్ట్ ఉత్పత్తి చేయాలని, దేనికోసం చేయాలని డిసైడ్ అవుతాడు. ఇక్కడ కూడా నువ్వు వెస్టేజ్ లో యు ఆర్ డూయింగ్ ద బిజినెస్, నువ్వు బిజినెస్ చేస్తున్నావు కాబట్టిగా ఫస్ట్ నువ్వు డిసైడ్ అవ్వు వాట్ యు వాంట్, నీకేం కావాలో డిసైడ్ అవ్వు ఫస్ట్. అంటే ఇప్పటి నువ్వు జాయిన్ అవ్వు, ఎస్, ఇప్పటి నుంచి ఒక 5 సంవత్సరాల తర్వాత నీ జీవితాన్ని ఎక్కడ ఉంచుకోవాలనుకుంటున్నావు, ఎక్కడ ఉండాలనుకుంటున్నావు, అసలు నువ్వు ఎక్కడ 5 years తర్వాత నీ జీవితంలో ఏం మార్పు కోరుకుంటున్నావు, అసలు నీకేం కావాలి, నీకెంత పే అవుట్ కావాలి, నీకెంత చెక్ కావాలి, నువ్వు ఏ లెవెల్లో ఉండాలనుకుంటున్నావు, నీ ఫ్యామిలీలో ఏం మార్పు పోవాలనుకుంటున్నావు, ఆఫ్టర్ 5 years నువ్వు ఎలాంటి ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నావు, ఇల్లు లేదు ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నావు, ఒక కారు లేదు, ఎలాంటి ఒక కారు కొనాలనుకుంటున్నావు, భూమి లేదు, భూమి కొనాలనుకుంటున్నావా, బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలనుకుంటున్నావా, అప్పులు తీర్చుకోవాలనుకుంటున్నావా, పిల్లలను ఒక గొప్ప స్థాయిలో తీసుకెళ్లాలనుకుంటున్నావా, అసలు నీకేం కావాలి? ఆఫ్టర్ 5 years నువ్వు ఏది కంప్లీషన్ చేయాలనుకుంటున్నావు, ఏది సాధించాలనుకుంటున్నావు ఆఫ్టర్ 5 years? మొదటగా ఇది సార్, ఇది మేడం, ఫస్ట్ యూ హ్యావ్ టు, మీరు దీన్ని మీరు మైండ్ లో ఫిక్స్ చేసుకోండి. ఫస్ట్ నీకు ఏది కావాలనో, ఎందుకోసం వెస్టిల్కి వచ్చినావో ఫస్ట్ నువ్వు మైండ్ లో ఫిక్స్ చేసుకోండి, బలంగా చొచ్చుపించుకోండి దాన్ని.
మైండ్ స్ట్రోమింగ్ చేసుకోండి దాన్ని. అంటే ఇక్కడ సార్ మేము చాలా మైండ్లో చాలా పెట్టుకుంటాము, కానీ గజనీ తెలుసు కదా, గజనీ లాగా గజనీ అనేటటువంటి వ్యక్తి గజనీ సినిమాలు అంటే ఆ గజనీ కాదు, గజనీ మూవీలో చూస్తాం కదా, ఏదైనా 15 సెకండ్ల తర్వాత మర్చిపోతాడు. సో మనం కూడా ఆబ్వియస్గా చాలా చాలా మైండ్లకు చొప్పించుకుంటాం, కానీ మంచి ఎమ్మటే మర్చిపోతాం, చెడుని ఎక్కువ గుర్తుపెట్టుకుంటాం. సో ఇక్కడ కూడా మనం ఏదైతే సరే నువ్వు డిసైడ్ అయిన ఒక 5 years తర్వాత ఇక్కడ ఉండాలని డిసైడ్ అయ్యాం, కానీ అది ఏమైందంటే ఇమ్మీడియట్ గా నువ్వు మర్చిపోవడానికి అవకాశం ఉంటుంది. మైండ్ అనేది ఓకేనా, ఒక ఆలోచన తర్వాత ఇంకో ఆలోచన వస్తుంటది, ఒక ఆలోచన తర్వాత ఇంకో ఆలోచన వస్తుంది, కాబట్టి దాన్ని ఈజీగా మర్చిపోవడానికి అవకాశం ఉంటుంది. కావున ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి అంటే ఒక పేపర్ మీద నీ లక్ష్యాన్ని వ్రాసుకోండి. ఆఫ్టర్ 5 years నువ్వు ఏదైతే నీవు అనుకుంటున్నావో, నీ జీవితంలో మార్పు కోరుకుంటున్నావో, ఎక్కడైతే ఉండాలనుకుంటున్నావో దాన్ని పేపర్ మీద రాయండి. రైట్, పేపర్ మీద రాసిన తర్వాత అది ఎప్పుడు కూడా నీకు అగుపించే విధంగా ఒక గోడకు అతికేయండి. దాన్ని నిరంతరంగా నువ్వు దాన్ని ఎప్పుడు కూడా చదువుతూ ఉండాలి, దాన్ని ఎప్పుడు కూడా చూస్తూ ఉండాలి, ఎప్పుడు కూడా దాన్ని నీకు గుర్తు చేస్తూ ఉండాలి. సిద్ధార్థ సింగ్ సార్ ఉంది కదా, మన వెస్టీజ్ అంబాసిడర్. మన సిద్ధార్థ సింగ్ సారే ఆయన మొదట్లో 12 పేజీల డ్రీమ్స్, అతని యొక్క కళలు ఏవైతే ఉన్నాయో 12 పేజీల డ్రీమ్స్ అయినా వ్రాసుకునేవారంట. 12 పేజీల డ్రీమ్స్ వ్రాసుకొని నిత్యంగా వాటిని చదువుతూ ఉండేవారంట. మరి ఆయన్ని ఆ విధంగా 12 పేజీల డ్రీమ్స్ రాసుకుంటే మరి మనం ఎంత, మన స్థాయి ఎంత, మరి మనం ఎంత రాసుకోవాలి? అలా వ్రాయడం ద్వారా ఏమవుతుందంటే రోజు చూడడం, దాన్ని రిపీటెడ్గా చదవడం ద్వారా మన సబ్ కాన్షియస్ మైండ్ ఓపెన్ అవుతుంది. మన సబ్ కాన్షియస్ మైండ్లోకి ఆ యొక్క నీ డ్రీమ్ అనేది వెళ్ళిపోతాయి. అప్పుడు నీ మైండ్ అనేది యాక్టివేట్ మోడ్లోకి వెళ్తుంది. అప్పుడు ఆ డ్రీమ్స్ ఏదైతే ఉన్నాయో, నువ్వు 5 years తర్వాత ఏదైతే అచీవ్మెంట్ అవ్వాలనుకుంటున్నావో అప్పుడు నీ కాన్షియస్ మైండ్, నీ మైండ్ టోటల్గా, నీ బాడీ టోటల్గా తప్పిస్తుంది. ఎలా సాధించాలి, నా డ్రీమ్స్ ఎలా సాధించాలి, ఎలా సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి అప్పుడు టోటల్గా నీ మైండ్, నీ బాడీ, ప్రతి ఒక్క నర్వ్ సిస్టమ్ మొత్తం కూడా తప్పిస్తుంది. ఎప్పుడైతే ఇవంతా నీ బాడీ మొత్తం యాక్టివేట్ అవుతుందో అప్పుడు విశ్వం కూడా నీకు సపోర్ట్ చేస్తుంది, ప్రతిదీ కూడా సపోర్ట్ చేస్తుంది. అప్పుడు ఇది మనం ఫస్ట్ మొదట్లో చేయాల్సింది. దాంతోపాటు ఓకేనా, గివ్ అండ్ టేక్ ప్రాసెస్ ఉంటుంది. ఇక్కడ ప్రాసెస్లో గివ్ అండ్ టేక్ ప్రాసెస్ ఉంటుంది. అంటే జీవితంలో ఏది కూడా ఫ్రీగా లభించదు, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. జీవితంలో ఏది కూడా ఫ్రీగా లభించదు. నువ్వు ఏదైనా ఇస్తే అది నీకు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన ఏటీఎంకి వెళ్తాం సార్. ఏటీఎంకి వెళ్ళిన తర్వాత మిషన్లో ఏటీఎం కార్డు పెడతావు, ఒక 10,000 ఓకేనా టైప్ చేస్తావు, 10,000 కావాలని చెప్పేసి. కానీ నీ బ్యాంకులో 5,000 మాత్రమే ఉంది, నీ బ్యాంకులో డిపాజిట్ 5,000 మాత్రమే ఉంది. నువ్వు ఏటీఎంలోకి వెళ్ళి 10,000 తీసుకోవాలని చెప్పేసి నువ్వు డ్రా చేస్తావు, వస్తుందా? ఏమవుతుంది? ఫెయిల్ అవుతుంది. అంటే ఇక్కడ నువ్వు ఎందుకు ఫెయిల్ అయిపోయింది? నువ్వు బ్యాంకులో నీకు కావాల్సినటువంటి 10,000 బ్యాంకులో డిపాజిట్ చేయలేదు, నువ్వు ఇవ్వాల్సింది ఇవ్వలేదు అక్కడ, అందుకే నీకు రావాల్సింది రాలేదు అక్కడ. ఇక్కడ కూడా అంతే, మనం మంచి ఇస్తే మంచి వస్తుంది, చెడు ఇస్తే చెడు వస్తుంది. ఇక్కడ నీ జీవితంలో ఒక మంచి, ఇవన్నీ కూడా ప్రతి మానవునికి సహజం. ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా మనం చెప్పుకునేవి ఇవే. నీ కోరికలు అంటే ఇవే. ప్రతి మనిషికి మనకు కోరికలు ఏంటివి, అవన్నీ ఇవే అనమాట. నీ జీవితంలో ఒక మంచి ఇల్లు కావాలి, ఒక మంచి కారు కావాలి, బ్యాంకు బ్యాలెన్స్ కావాలి, అప్పులు తీర్చుకోవాలి, ల్యాండ్ కొనుక్కోవాలి, ఇవన్నీ సాధించాలి అనేటటువంటి ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ సాధించాలి అంటే యూ షుడ్ 100% కమిటెడ్. నువ్వు 100% కమిట్మెంట్ అయి ఉండాలి.
ఎప్పుడైతే నువ్వు 100% కమిట్ అవుతావో అప్పుడు వర్క్ చేస్తే సక్సెస్ అవుతావు. అప్పుడు నీకు సక్సెస్ అనేది వస్తుంది. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ సార్ ఈ పాయింట్ అనేది. నీకు ఒక 5 years తర్వాత నీకు ఒక స్థాయికి వెళ్ళాలనుకున్నా. సపోజ్ మనందరం కూడా 1 year 1 lakh చెప్తాం కదా. ఒక 1 year 1 lakh సాధించాలనేటటువంటి మనకు ఒక గోల్ ఉంటుంది కదా. ప్రతి ఒక్కరు కూడా మనం స్లోగన్ ఉంది, మనకు వెస్టీజ్ లో ఒక స్లోగన్ ఉంది, 1 year 1 lakh అనేటటువంటి ఒక స్లోగన్ అందరికీ మనకుంది. ఇది 1 year 1 lakh మనం అందరూ సాధిస్తున్నామా? సాధ్యమవుతుందా? పోవట్లేదు. కొద్దిమందికి మాత్రమే సాధ్యం అవుతుంది. ఎందుకంటే చాలా మంది కూడా 1 year 1 lakh అని చెప్పేసి ఎగ్జైట్మెంట్ అయిపోయి ఓకేనా వాళ్ళు జాయిన్ అయిన నెలలో 1 lakh కావాలి, జాయిన్ అయినటువంటి 2 నెలలకి 1 lakh కావాలి, లేదా 3 నెలలకి 1 lakh కావాలి, 6 నెలలకి 1 lakh కావాలి. ఏదో 1 lakh వస్తలేదు, ఏమొస్తలేదు. ఇది వేస్ట్, సిస్టమ్ వేస్ట్, అప్లైనర్ వేస్ట్, డౌన్లైనర్ వేస్ట్, రైట్? అంటే ఆ మైండ్ సెట్కి వెళ్ళిపోతా ఉన్నారు. కానీ ఏదైనా సరే ఇది 1 year 1 lakh సాధిస్తానికి సరైనటువంటి సిస్టమ్ ఉంది, ప్లాట్ఫామ్ ఉంది. కానీ కొత్తగా వచ్చినటువంటి న్యూ డిస్ట్రిబ్యూటర్స్ కానీ, చిన్న చెక్కులు తీసుకునేటటువంటి వాళ్ళు కానీ ఇమీడియట్ గా వాళ్ళు 1 lakh సాధిస్తానికి అవకాశం ఉంటుందా? ఇప్పుడు తిరుపతి కొండ ఉంది, తిరుపతి మెట్లు ఎక్కుతా ఉన్నాం మనం. ఆల్మోస్ట్ ఒక 3600 మెట్లు ఉన్నాయి. ఆ 3600 మెట్లు ఒక్కసారి మనం అక్కడికి జంప్ చేయగలుగుతామా? లేదు కదా. ఒకేసారిగా నువ్వు ఓకేనా ఇక్కడి నుంచి మొదటి మెట్టు నుంచి ఓకేనా 100వ మెట్టు నుంచి 3600 మెట్టు మనం ఎక్కుతామా? ఏం చేస్తాం? చిన్న ఒక్కో మెట్టు ఎక్కుకుంటూ వెళ్తాం. సో ఇక్కడ కూడా అంతే. దీని ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ పెట్టుకోవాలి. నీ ఏదైతే గోల్ ఉందో 1 year 1 lakh అనేటువంటి గోల్ ఏదైతే ఉందో ఓకేనా, దాన్ని మనం ఏం చేస్తామంటే అది ఒకేసారి సాధ్యపడదు. దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి అందరూ కూడా. ఇది ఒకేసారి సాధ్యపడదు, డైరెక్ట్ గా మనం సాధించలేము. అంటే మనం ఏం చేయాలి? దీన్ని ఒక స్టెప్ బై స్టెప్ ఇమ్మీడియట్ గోల్ పైన మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అంటే న్యూ డిస్ట్రిబ్యూటర్ గా జాయిన్ అయినారు ఓకేనా, అంటే మనం గోల్ ఎట్లా పెట్టుకోవాలి? లాంగ్ టర్మ్ గోల్ ఉంటుంది, ఇది షార్ట్ టర్మ్ గోల్స్ అనమాట. లాంగ్ టర్మ్ గోల్ 1 year 1 lakh అయితే షార్ట్ టర్మ్ గోల్ గా మనం ఏం చేయాలంటే స్టెప్ బై స్టెప్ డివైడ్ చేసుకోవాలి. అంటే ఇమీడియట్ గోల్ ని సెట్ చేసుకోవాలి. నీ ఇమీడియట్ గోల్ ఏం కావాలి? ఒక డిస్ట్రిబ్యూటర్ గా నువ్వు జాయిన్ అయిపోయినావు ఓకేనా, అయిపోయిన తర్వాత నీ ఇమీడియట్ గోల్ ఎట్లుండాలంటే ఒక 10,000 ఎట్లా తీసుకోవాలి, ఒక 15,000 ఎట్లా తీసుకోవాలని చెప్పేసి ఫస్ట్ నువ్వు దాని మీద ఫోకస్ చేయాలి. ఎవరైతే 10,000 to 15,000 తీసుకుంటున్నారో వాళ్ళు ఏం చేయాలి? నెక్స్ట్ 25,000 ఎలా తీసుకోవాలి, నెక్స్ట్ ఏం చేయాలి? 10,000 నుంచి 25,000 తీసుకోవాలి అంటే దాని మీద ఫోకస్ చేయాలి. ఎట్లా సాధించాలి? ఇది చాలా ఇంపార్టెంట్. చూడండి, స్టెప్స్ అనేది చాలా ఇంపార్టెంట్. దీన్ని మనం ఏమంటామంటే సక్సెస్ మంత్రం అంటాం. ఇది రిపీటెడ్ అవుతుంది వర్డ్. ప్రతి ఒక్కరు కూడా దీని మీద డిపెండ్ అయి ఉంటుంది సక్సెస్ అనేది. నాకు తెలుసు సార్, ఇదే నువ్వేం చెప్పేదంటే ఓకేనా, అందరికీ తెలుసు. అందరు సక్సెస్ అవుతారా? కారు ఓకేనా. ఇది జాగ్రత్తగా వినండి ప్రతి ఒక్కరు కూడా. నువ్వు ఒక 10,000 స్థాయికి వచ్చినప్పుడు నీ ఫోకస్ ఎట్లా ఉండాలంటే, దేని మీద ఉండాలంటే నెక్స్ట్ నేను 25,000 ఎట్లా సాధించాలి, ఆ సాధించాలంటే నేనేం చేయాలి, ఎంత నేర్చుకోవాలి, ఎంత టీం చేయాలి, ఎన్ని ఎల్ఓబిలు తీసుకోవాలి, నా కింద టీంని ఎంత డెవలప్ చేసుకోవాలి, దీని మీద ఫోకస్ చేయాలి. నెక్స్ట్ 25,000 రీచ్ అయిపోయిన తర్వాత ఎవరైతే ఉంటారో 25,000 రీచ్ అయినటువంటి ఎవరైతే ఉంటారో లీడర్స్, నెక్స్ట్ 50,000 ఎలా సాధించాలి అనేటటువంటి వాటిపైన ఫోకస్ చేయాలి. నెక్స్ట్ 50,000 ఎలా సాధించాలనేటటువంటి వాటి మీద ఫోకస్ చేయాలి. సో దానికోసం ఏం చేయాలి, దానికోసం ఏం నేర్చుకోవాలి, దానికోసం ఎన్ని లోబిలు తీసుకోవాలి, దానికోసం నా కింద ఎంత టీం డెవలప్ చేసుకోవాలి. సో ఇవన్నీ ఫోకస్ చేసుకోవాలి. నెక్స్ట్ 50,000 రీచ్ అయినావు. 50,000 రీచ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నీ గోల్ ఎట్లా ఉండాలి అంటే నెక్స్ట్ 1 lakh ఎట్లా తీసుకోవాలనేటటువంటి ఫోకస్ చేయాలి. దీని మీద ఫోకస్ ఉండాలనేది. నెక్స్ట్ 1 lakh ఎట్లా తీసుకునేటటువంటి వాటిపైన ఫోకస్ ఉండాలి. 1 lakh తీసుకున్నావు,
1 లక్ష తీసుకున్న తర్వాత 1 లక్ష తీసుకున్నటువంటి వ్యక్తులు ఉంటారు కదా, లీడర్స్ ఉంటారు కదా, వాళ్ళు దగ్గరలో ఉన్నటువంటి నెక్స్ట్ ఇమ్మీడియట్ గోల్ 1 లక్ష తీసుకున్న తర్వాత నెక్స్ట్ 2 lakhs ఎట్లా తీసుకోవాలి, వాటిపైన ఫోకస్ ఉండాలి. 2 lakhs తీసుకున్న తర్వాత 3 lakhs ఎట్లా తీసుకోవాలి, 3 lakhs తీసుకున్న తర్వాత 5 lakhs ఎట్లా తీసుకోవాలి. ఫోకస్ దీనిపైన ఉండాలి. నెక్స్ట్ స్టెప్, నెక్స్ట్ ఇమ్మీడియట్ ఏం గోల్ పైన ఉండాలి. నెక్స్ట్ ఇమ్మీడియట్ వాట్స్, ఓకేనా, గోల్ పైన నీ యొక్క ఫోకస్ ఉండాలి. దాని దగ్గర నాలెడ్జ్ తీసుకోవాలి, దాని దగ్గర టీం డెవలప్ చేసుకోవాలి. దీన్ని మనం సక్సెస్ మంత్ర అంటాం సార్. మేడం జాగ్రత్త తినండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నువ్వు ఏ స్థాయిలో ఉన్నావో దాని గా నెక్స్ట్ ఇమ్మీడియట్ గోల్ పైన నీ ఫోకస్ వెళ్ళిపోవాలి. నీ టీంకి, నీ డౌన్కి కూడా అదే నేర్పియాలి. దీన్ని మనం సక్సెస్ మంత్ర నువ్వు, ఓకేనా, నీ మైండ్లోకి ఆవహించుకోవాలి. నీ కింద టీంకి దీన్ని నేర్పించుకోవాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మనం ఫోకస్ చేయాల్సింది ఇక్కడ. మనం యాక్చువల్గా మనందరం కూడా సక్సెస్ కావాలనుకునే వాళ్ళు ఫోకస్ చేయాల్సింది ఇక్కడ. ఫోకస్ చేయాలి. ఎట్లా ముందుకెళ్ళాలి, ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్, ఇమీడియట్గా నువ్వు ఎక్కడెక్కడ రీచ్ అన్నావు, దాని నెక్స్ట్ ఇమీడియట్ గోల్ ఏంది, ఓకేనా, ఫోకస్ ఏంది, వాటిపైన ఫోకస్ చేయాలి నువ్వు. కానీ మనం ఎక్కడ ఫోకస్ చేస్తున్నాం సార్ అంటే నెగటివ్స్ పైన ఫోకస్ చేస్తా ఉన్నాం. అనవసరమైనటువంటి విషయాలపైన ఫోకస్ చేస్తా ఉన్నాం. ఈగోస్ పెంచుకుంటా ఉన్నాం. ఈగోస్ పెరిగిపోతూ ఉంటాయి. చెక్కి విరిగిన తర్వాత ఈగోస్ పెరుగుతూ ఉంటాయి. ఈగోస్ పెంచుకుంటూ ఉంటాం. అప్లైనర్ వేస్ట్ అంటాం మనం. అప్పటిదాకా అప్లైనర్ చేతి పట్టుకొని నేర్చుకొని సపోర్ట్ తీసుకున్నటువంటి అప్లైనర్ వేస్ట్ అయిపోతాడు. అప్లైనర్ వేస్ట్, డౌనర్ వేస్ట్, నాకు టీం రావట్లేదు, ఎవరు చెప్తే వినట్లేదు అనేటటువంటి నెగిటివ్ మీద ఫోకస్ వెళ్ళిపోతాను నేను. అంటే నీ ఫోకస్ ఎక్కడ వెళ్ళాలి, ఫార్వర్డ్. నీ ముందు నెక్స్ట్ స్టెప్ పైన నీ ఫోకస్ వెళ్ళాల్సింది. నీ ఫోకస్ ఎక్కడికి వెళ్తుంది, నెగిటివ్ పైన వెళ్తుంది ఫోకస్. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే నీ ఫోకస్ ఇమీడియట్ గోల్ పైన ఫోకస్ పెడతావో, అప్పటిదాకా నువ్వు నెగిటివ్గా ఏదైతే నువ్వు భావించినావో, అది అవ్వట్లేదు, ఇది అవ్వట్లేదు, టీం పెరగట్లేదు, లెవెల్స్ పెరగట్లేదు, చెక్కులు పెరగట్లేదు, ఓవర్ సపోర్ట్ ఇవ్వట్లేదు అనేటటువంటి నువ్వు ఫోకస్ నెగిటివ్ మీద పెట్టినావు కాబట్టి నీ టీం కూడా అదే విధంగా నెగిటివ్ అయిపోతుంది, డౌన్ఫాల్ అయిపోతుంది. ఆ స్టేజ్ నుంచి ముందుకెళ్ళడం కాదు, కిందికి పడిపోవడం జరుగుతుంది, డౌన్ఫాల్ జరుగుతుంది. అప్ లైన్ కాదు, డౌన్ లైన్ అవుతుంది, డౌన్ఫాల్ అవుతుంది, అప్ఫాలో కాదు. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ స్టేజ్, చాలా ఇంపార్టెంట్. ఈ స్టేజ్లోనే ప్రతి ఒక్క వ్యక్తి, ఓకేనా, డైలమాలో పడి కింద పడిపోవడానికి, ఓకేనా, పైకి వెళ్తురా కిందకి వెళ్తురా అనేది డిసైడ్ చేసేది ఇక్కడే. ఎప్పుడైతే నీ ఫోకస్ ఇమీడియట్ గోల్ పైన ఉంటుందో, ఎప్పుడైతే నువ్వు 10,000 తీసుకున్నావు, నెక్స్ట్ 25,000 ఎట్లా తీసుకోవాలి, 25,000 తీసుకున్నావు, 50,000 ఎట్లా తీసుకోవాలి, 50,000 తీసుకున్నావు, 1,00,000 ఎట్లా తీసుకోవాలి, 1,00,000 వచ్చింది 2 ఎట్లా తీసుకోవాలి, 2 వచ్చింది 3 ఎట్లా తీసుకోవాలి. ఎప్పుడైతే ఇమ్మీడియట్ గోల్ పైన నువ్వు ఫోకస్ పెడతావో నీకు అన్ని సహకరిస్తాయి. నీకు టీం వస్తుంది, నీకు అప్లైనర్ సహకరిస్తాడు, కంపెనీ ఆఫర్లు ఇస్తుంది, డబుల్ పీవీలు వస్తాయి, అన్ని సహకరిస్తుంది. విశ్వం మొత్తం నీకు ఒక్కటే నీకు సహకరిస్తుంది. అందుకే ఈ సక్సెస్ మంత్ర ఏదైతే ఉందో, ఇప్పుడు నేను చెప్పినటువంటి సక్సెస్ మంత్ర అంటారు, దాన్ని గుర్తుపెట్టుకోండి. ఆ సక్సెస్ మంత్ర అనేది ఏదైతే ఉందో అది నీ మైండ్లో ఎప్పుడు మెదులుతూ ఉండాలి. అది నీ మైండ్లో ఎప్పుడు మెదులుతూ ఉండాలి. ఎప్పుడైతే అవన్నీ మైండ్లో నీకు మెదులుతూ ఉంటుందో అప్పుడు నీ మైండ్లోకి నెగిటివ్ ఆలోచన రాదు. సైంటిఫికల్గా నిరూపించబడింది ఏంటంటే సార్, మేడం, మనిషి యొక్క నైజం ఏంటి అంటే మనిషి 90% నెగిటివ్ ఆలోచనతో ఉంటాడు ఇప్పుడు కూడా. ఇది నేను చెప్పింది కాదు, సైంటిఫికల్గా నిరూపించబడింది అనమాట. మనిషి 90% నెగిటివ్ ఆలోచనలు చేస్తుంటాడు ఇప్పుడు కూడా. నెగిటివ్ గురించి ఆలోచిస్తుంటాడు ఎప్పుడు కూడా. అదే రే అట్లా అయిపోయింది, ఇది ఇట్లా అయిపోయింది, అది అట్లా, ఇది ఇట్లా. 90% మైండ్లో ఎప్పుడు కూడా పాజిటివ్
పాజిటివ్ పక్కన పెట్టి 90% నెగిటివ్ మైండ్ రిపీట్ అవడం వల్ల నీ ఫోకస్ దారి తప్పుతుంది, నీ గోల్ దారి తప్పుతుంది, డిసప్పాయింట్ అయిపోతావు, డిప్రెషన్ అయిపోతావు, సిస్టమ్ నుంచి దూరం అయిపోతావు. మన కాన్షియస్ మైండ్ అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ప్రావర్టీ కాన్షియస్ అంటే ఏంటంటే పేదవాళ్ళ మైండ్ సెట్. ఇది ప్రావర్టీ కాన్షియస్ మైండ్ అనమాట. ప్రావర్టీ కాన్షియస్ ఎట్లా ఉంటుందంటే వీళ్ళు ఎప్పుడు కూడా నెగిటివ్, అంటే నేను పేదవాడిని, నా మాట ఎవరు వినరు, నాకు ఏది రాదు, నేను టీం చేయలేను, నాకు టీం రాదు, నాకు ఓ మీటింగ్ చేయలేను, బయటికి రాలేను, మీటింగ్లకు రాలేను, నాకు చదువు లేదు, నాకు భయం ఉంటుంది, అది ఇవన్నీ కూడా ఏంటంటే ప్రావర్టీ కాన్షియస్. ఈ ప్రావర్టీ కాన్షియస్, ఈ పేద మైండ్ సెట్. అంటే పేదరికం అంటే డబ్బులు లేని వాళ్ళు పేదరికం కాదు సార్. నీ మైండ్ సెట్ పేదరికంగా ఉంది. అక్కడ నీ ఆలోచన పేదరికంలో ఉంది. కట్టిగా ప్రావర్టీ, పూర్ అన్నట్లేదు ఇక్కడ. ప్రావర్టీ అంటే ఏమంటారు దాన్ని, కట్టిగా పేదరికం. ఇంకా అది అంటే పూర్ మైండ్ సెట్. అంటే ఇక పూర్ మైండ్ సెట్ ఇది ఎప్పుడైతే నీ ఈ యొక్క మైండ్ సెట్ ఉంటుందో, ఓకేనా, దేవుడు కూడా ఏం చేయలేడు ఇక్కడ. ఎట్లా ఉండాలంటే సక్సెస్ కాన్షియస్ లో ఉండాలంటే మైండ్ ఎప్పుడు కూడా సక్సెస్ కాన్షియస్ లో ఉండాలి, నెగిటివ్ వైపు వెళ్లకుండా. అంటే ఎప్పుడు కూడా ప్రతి క్షణం నీ ఫోకస్ సక్సెస్ మంత్ర పైన ఉండాలి. నీ మైండ్ ఎప్పుడు కూడా ప్రతి క్షణం నీ మైండ్ సక్సెస్ మంత్ర పైన ఉండాలి. సక్సెస్ మంత్ర అందరు గుర్తుంది అనుకుంటున్నాను. సక్సెస్ మంత్ర అంటే నథింగ్ బట్ డిస్ట్రిబ్యూటర్ నుంచి 1,10,000 ఎట్లా వెళ్ళాలి, 10,000 నుంచి 50 వెళ్ళాలి, 50 to 1,00,000 ఎట్లా వెళ్ళాలి. ఇది సక్సెస్ మంత్ర. ఇది గుర్తుపెట్టుకుని చెప్తా ఉన్నాను. ఈ సక్సెస్ మంత్ర పైన నీ మైండ్ ఫోకస్ ఉండాలి. ఈ కటిక పేదరికమైనటువంటి మైండ్ సెట్ లో ఉండకండి. సక్సెస్ కాన్షియస్ లో ఉండాలి మనం ఎప్పుడు కూడా. ఈ సక్సెస్ కాన్షియస్ ఎప్పుడైతే నువ్వు డెవలప్ చేసుకోవాలంటో అప్పుడు నీకు సక్సెస్ వస్తుంది. మరి సక్సెస్ కాన్షియస్ ఏదైతే ఉందో దాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలి అంటే ఈ సక్సెస్ మంత్ర ద్వారా. ఈ సక్సెస్ మంత్ర ఉంది కదా, ఈ సక్సెస్ మంత్ర ఏదైతే ఉందో అంటే ఎలా దీన్ని చేయాలి, ఎలా డెవలప్ చేసుకోవాలి, ఎలా నన్ను అది ఇన్వాల్వ్మెంట్ చేసుకోవాలి అంటే ప్రతి దాంట్లో నువ్వు దాన్ని ఇన్వాల్వ్మెంట్ చేయాలి. ఫస్ట్ ప్రతి దాంట్లో దాన్ని ఇన్వాల్వ్మెంట్ చేయాలి. అంటే ఉదయం నువ్వు లేచిన తర్వాత ఒక నల్ల దగ్గరికి వెళ్తావు, లేదా ట్యాప్ దగ్గరికి వెళ్తావు. నువ్వు 2 చేతులతో నువ్వు కళ్ళు కడుకుంటావు కదా, ముఖాన్ని కడుకుంటావు కదా, ముఖానికి నీళ్ళు ఇట్లా చెంబలించుకునేటప్పుడు ఒక్కొక్క నీటిని నువ్వు ఎప్పుడైతే నీళ్ళు ఇట్లా ముఖానికి కొట్టుకుంటావో టప్ప అని, అప్పుడు నీ కాన్షియస్, నీ ఫోకస్ ఎక్కడుంది, నీ సక్సెస్ మంత్రం ఎక్కడుంది, నీకు 50,000 కావాలి. ఒక 50,000 కావాలనుకుంటున్నప్పుడు నీ మైండ్ లో అప్పుడు నువ్వేం చేయాలంటే, ఓకేనా, నీ ఫోకస్ ఎక్కడ అంటే నువ్వు నీళ్ళు కొట్టుకునేటప్పుడు 50,000 అనుకుంటూ నీ ముఖానికి నీళ్ళు కొట్టుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే బ్రష్ చేసేటప్పుడు బ్రష్ని మనం టీత్కి మనం ఇట్లా బ్రష్ చేస్తున్నప్పుడు ప్రతి మూమెంట్ కి 50,000 అనాలి. నెక్స్ట్ స్నానానికి వెళ్తావు, షాంపూ పెట్టుకునేటప్పుడు ఓకేనా 50,000 అనాలి. టీ తాగుతావు, ప్రతి సిప్పికి 50,000. అన్నం తింటావు, ప్రతి ముద్దకి 50,000. అంటే ఇలా చేస్తే ఏమైతే సార్ అంటే నీ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోతుంది టోటల్గా. నరాన పట్టేస్తుంది, పిచ్చి పట్టేస్తుంది. అప్పుడు పిచ్చి పట్టిన వారు రిచ్ అవుతారు అన్నట్టు, ఓకేనా. అప్పుడు ఎప్పుడైతే ఇవన్నీ నీ మైండ్ జరుగుతాయో, మొత్తం నువ్వు ఇదవుతుందో, అప్పుడు నీకు యూనివర్స్ మొత్తం ఏకమవుతుంది. ఇలా చేస్తే నీ మైండ్ నీ గోల్ పైకి వెళ్తుంది, నెగిటివ్ వైపుకి అది రానియదన్నమాట. మైండ్ ఎప్పుడు కూడా బిజీగా ఉండాలి సార్. ఈ సక్సెస్ మంత్ర పైన ఉండాలి. ఎప్పుడైతే నీ మైండ్ నెగిటివ్ వెళ్తుందో, ఎప్పుడైతే నువ్వు ఓకేనా ఆలోచనలు వస్తున్నాయో అంటే దాని అర్థం ఏంటంటే నీ మైండ్ ఖాళీగా ఉంది. నీ మైండ్లో ఏది లేదు, ఏ ఫోకస్ లేదు, ఏ గోల్ లేదు, ఖాళీగా ఉంది నీ మైండ్. అందుకే నీకు మైండ్లోకి అన్ని కూడా నెగిటివ్ ఆలోచనలు వస్తూ ఉన్నాయి. నువ్వేం చెయ్యట్లేదు అని దాని అర్థం. ఇక్కడ
సార్ చెప్పినటువంటి మాటలు ఏంటంటే గంట గంటకి, అంటే సిద్ధార్థ్ సింగ్ సార్ చెప్పినటువంటి మాట ఇవన్నీ కూడా. గంట గంటకి కూడా నువ్వు అలారం పెట్టుకోవాలి. గంట గంటకి అలారం పెట్టుకుని ఆ గంటలో ఎన్నిసార్లు ఈ యొక్క మంత్రాన్ని, ఈ సక్సెస్ మంత్రం రిపీట్ చేస్తున్నావు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఎవ్రీ 1 అవర్ అంటే నీ మైండ్ అంతా కూడా దాని మీద ఫోకస్కి వెళ్ళిపోవాలి. నీ మైండ్ మొత్తం కూడా దాంట్లో ఒక ఇన్వాల్వ్మెంట్ అయిపోవాలి. దీన్నే సక్సెస్ డిపెండ్ ఆన్ ఫోకస్. ఈ యొక్క ఫోకస్ మీదనే నీ సక్సెస్ డిపెండ్ అయి ఉంటది. ఈ ఫోకస్ అనేది ఎలా ఉంటుంది సార్ అని చెప్పేసి ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్తాను. మీకు అందరికీ తెలుసు, ఇది మన మహాభారతంలో పంచ పాండవులు ఉన్నారు కదా, వాళ్ళ గురువు ద్రోణాచార్యుడు వీళ్ళకి శిక్షణ ఇస్తుంటాడు. ఓకేనా? ఒకరోజు అడవికి తీసుకెళ్లి ఆయన ఎక్కువ కూడా మన ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది, థియరిటికల్ గా కాకుండా ప్రాక్టికల్ ఎక్కువ ఉంటుంది ఆ టైంలో. ఓకేనా? ప్రాక్టికల్ గా ఎప్పుడు కూడా ప్రాక్టికల్ వాళ్ళు నేర్పిస్తూ ఉంటారు గురువులు. అప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఇక ధనుర్విద్య నేర్పిస్తుంటప్పుడు ఒక అడవికి తీసుకెళ్ళి ఒక చెట్టు పైన ఒక పక్షిని చూపెట్టి అక్కడ ఉన్నటువంటి 5 ఎవరైతే ఉన్నారో 5 ఒక్కొక్కరిని అడుగుతారు, దానికి గురిపెట్టు అని చెప్పేసి. పక్షికి గురిపెట్టన్నప్పుడు మొట్టమొదటిగా యుధిష్ఠిరుని అడుగుతాడు. యుధిష్ఠిరా, నువ్వు దాన్ని గురిపెట్టు అంటాడు. గురిపెడతాడు. గురిపెట్టిన తర్వాత గురువా, మరి దానికి నేను బాణం వేస్తానా అంటే, వద్దు, నీకేం అవపడుతుందో నాకు చెప్పు అంటాడు. నాకు అక్కడ కొమ్మలు అవపడుతున్నాయి గురువా అంటాడు. పెద్ద పెద్ద కొమ్మలు ఉన్నాయి, ఆకులు ఉన్నాయి అంటాడు. సరే, పక్కకి వెళ్ళిపో అంటాడు. దాని తర్వాత భీముని అడుగుతాడు. భీమా, నీకేం అవపడుతుంది అంటే, నాకు చెట్లు అవపడుతున్నాయి, పక్షులు అవపడుతున్నాయి అంటాడు. సరే, పక్కకి వెళ్ళు. తర్వాత నకల సహదేవులను అడుగుతాడు. వీళ్ళు కూడా అదే సమాధానం చెప్తాడు. చివరిగా అర్జున్ అడుగుతాడు. అర్జున, నువ్వు సంధించు, నీకేం అవపడుతుందంటే, నాకు పక్షిలో ఉన్నటువంటి పక్షి కన్ను అవపడుతుంది గురువు అంటాడు. ఓకే అంటాడు ఆయన. అంటే ఇక్కడ సక్సెస్ అయింది ఎవరు సార్ అంటే, అప్పుడు బాణం విసురు అంటే, అప్పుడు బాణం కొడితే పక్షికి కన్ను గుడ్డు దూసుకపోయి పక్షి కింద పడిపోతుంది. చూడండి, అంటే ఇక్కడ అర్జునుడు సక్సెస్ అయినాడు, మిగతా వాళ్ళు ఫెయిల్ అయినారు. అర్జునుడు ఏం చేసిండు సార్ అంటే, ఫోకస్ దేని మీద పెట్టాలో దాని మీద ఫోకస్ చేసిండు. మిగతా వాళ్ళు ఏం చేశారంటే, దేని మీద ఫోకస్ చేయాలో దాని మీద తప్ప మిగతా వాటి మీద అన్నిటి మీద ఫోకస్ చేసారు. ఇక్కడ కూడా అంతే. వెస్టీలో కూడా ఏం కనిపిస్తుంది అంటే, నీ గురి, నీ ఫోకస్ మీద ఉండాలి, నీ సక్సెస్ మంత్రం పైన ఉండాలి. కానీ ఇక్కడ చాలా మంది చేస్తుంది ఏంటంటే, వాళ్ళ యొక్క లక్ష్యం పైన కాకుండా ఇతర వాటి పైన ఫోకస్ చేస్తూ ఉన్నారు. రైట్? అంటే వచ్చిన తర్వాత అన్ని కూడా కాంప్లికేషన్ క్రియేట్ చేసుకుంటూ ఉంటారు. అప్లైనర్స్, డౌన్ లైనర్స్, అప్లైన్ బాగాలేదు, డౌన్ లైనర్ బాగాలేదు, టీం రావట్లేదు, వీళ్ళ కాస్ట్ ఎక్కువ ఉన్నాయి, మీటింగ్లు రావాలా అంటే వీటిపైన అన్నెసెసరీ థింగ్స్, ఇవన్నీ కూడా అన్నెసెసరీ థింగ్స్ పైన ఫోకస్ చేస్తూ ఉన్నారు. నీ ఫోకస్ ఎక్కడ ఉండాలి? సక్సెస్ మంత్రం పైన ఉండాలి. ఇక్కడ సక్సెస్ కావాలంటే ఎలా ఉండాలి సార్ అంటే, రేసు గుర్రం లాగా ఉండాలి. రేసు గుర్రం అంటే నార్మల్ గా మనవులు పెట్టినటువంటి ఈ జట్కా బండ్లు కావు. ఈ జట్కా బండ్లకైనా ఓకేనా? ఆ రేసు గుర్రాలు ఎట్లా ఉంటాయి అంటే, రేసు ఓకేనా మొదలు పెట్టే ముందు వాటికి కంతలకి ఒక బట్ట కడతారు. ఓకేనా? ఇటు కంటికి అటు కంటికి 2 కంటలకి ఓకేనా సైడ్ కి బట్ట కడతారు. బట్ట కట్టిన తర్వాత దాని యొక్క చూపు అనేది ఎటు వెళ్ళదు, ఎటు సైడ్లకు వెళ్ళదు, అది ఎక్కడ చూడదు. ఇంకా ఈ పక్కన గుర్రం ఏం చేస్తుంది, ఇక్కడ గుర్రం ఏం చేస్తుంది, నాకంటే మంచిగుందా, నాకంటే చిన్నగుందా, పొట్టిగుందా, పొడుగుందా, అది చూడదు. ఆ గ్రౌండ్ లో ఎంతో మంది ఉంటారు, కొన్ని వేల మంది ఉంటారు, 10,000 మంది, కొన్ని వేల మంది ఉంటారు. వాళ్ళందరూ దీన్ని సపోర్ట్ చేస్తారా, ఎంకరేజ్ చేస్తారా, డిస్కరేజ్ చేస్తారా చూడదు. దాని ఫోకస్ అంతా కూడా ట్రాక్ మీద ఉంటది. దాని ఫోకస్ అంతా కూడా గెలుపు పైన ఉంటది. ఎలా గెలవాలి దాని మీద ఉంటది ఫోకస్ అంతా కూడా. అది ఒక్క ఫోకస్ చేసుకుని లగ్గిస్తుంది, ఇంకా పరిగెడుతుంది, సక్సెస్ అవుతుంది. ఇక్కడ కూడా ఉంది సార్, మన ఫోకస్ కూడా నీ యొక్క ఫోకస్ అనేది సక్సెస్ మంత్రం పైన ఉండాలి, వేరే దానిపైన కాదు ఉండాల్సింది.
మనం చేసింది ఏంటంటే దీనిపైన కాకుండా మిగతా పైన మీద ఫోకస్ చేస్తా ఉన్నాం, అందుకే సక్సెస్ రావట్లేదు. ఇక్కడ ఎప్పుడైనా సరే ఓకేనా, నీకంటే ఒక జోన్ క్రియేట్ చేసుకోండి, సక్సెస్ జోన్ క్రియేట్ చేసుకోండి, పర్పస్ క్రియేట్ చేసుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా గురించి ఒకసారి నేను ఎగ్జాంపుల్ గా నేను చెప్తాను. అంటే ఇక్కడ నాది ఒక ఆలోచన నేను చెప్తాను, చిన్నది నాది చెప్తాను. నా చిన్నప్పటి నుంచి ఎట్లా ఉంటుంది సార్ ఆలోచన అంటే, ఒక గొప్ప స్థాయికి ఎదగాలి, గౌరవంగా బతకాలి, ఒక మంచి బిజినెస్ పర్సన్ గా ఎదగాలి, ఎంటర్ప్రీనర్ గా ఎదగాలి, ఒక ప్రొఫెషనల్ గా ఉండాలి, ఒక లీడర్ లాగా, ఒక మెంటర్ లాగా ఉండాలి, ఒక స్పీకర్ గా ఉండాలి అనేటటువంటి మనసులో కోరిక బలంగా ఉంటుంది నాకు చిన్నప్పటి నుంచి కూడా. సో ఇవన్నీ ఆలోచన ఉన్నప్పుడు ఇవన్నీ కూడా నీ బిజినెస్ పర్సన్స్, లీడర్ని, వీళ్ళందరూ నువ్వు ఎక్కడ పేపర్లో కానీ, మ్యాగజైన్ లో కానీ, ఓకేనా, దాంతోపాటు టీవీలలో కానీ వీళ్ళందరినీ మనం చూస్తూ ఉంటాం. వాళ్ళందరూ ఎలా ఉంటారు అంటే ఒక మంచి బ్లెజర్లు వేసుకొని, ఓకేనా, మంచి నీట్ గా, ఒక ప్రొఫెషనల్ గా, చాలా హుందాగా మాట్లాడుతూ ఉంటుంటారు. ఓకేనా, మనం చూసినప్పుడు కూడా ఎస్ వీళ్ళలాగా ఉండాలి అని చెప్పేసి నాకు కూడా చాలా బలంగా ఉంటుండే అనమాట. అది నాకు చాలా మోటివేట్ చేస్తూ ఉండేది నన్ను ముందుకు వెళ్ళడానికి. ఓకేనా, ఇవన్నీ చేయాలంటే పెద్ద పెద్ద చదువులు చదవాలి, అంటే ఎంబీఏ చేయాలి, ఎంబీఏ చేసి ఒక ప్రొఫెసర్ అవుతా, ఒక బిజినెస్ ఎంటర్ప్రీనర్ అవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఎంబీఏ చేయడానికి కూడా నన్ను ప్రేరేపించింది అదే అనమాట. దాని తర్వాత ఎంబీఏ అవన్నీ కూడా ఒక బ్లేజర్ వేసుకోవడం అనేది చాలా చాలా ఒక మంచి నాకు ఒక ప్యాషన్ గా ఉంటుండే మనసులో. సో ఎంబీఏకి వచ్చిన తర్వాత ఓకేనా, వేరే కాలేజీలలో చూసినాను సార్, నా కాలేజీలో కూడా ఉండాలి అని చెప్పేసి కంపెనీ మేనేజ్మెంట్ తో మాట్లాడితే, సార్ మన కంపెనీలో మన కాలేజీలో కూడా ఓకేనా, మనం ఒక బ్లెజర్ ఏర్పాటు మనం చేసుకోవాలి సార్, బ్లెజర్ మన అందరూ కూడా వేసుకోవాలి, వేసుకుంటే ఒక మంచి ప్రొఫెషనల్ గా డిగ్నిటీగా ఉంటది అంటే కంపెనీ మేనేజ్మెంట్ యాక్సెప్ట్ చేయలేదు. అప్పుడు అవకాశం అప్పుడు కోల్పోయింది. మన లైఫ్ లో నేను మళ్ళీ వేసుకోలేను అనుకున్నా. కానీ ఎప్పుడైతే వెస్టిల్కి వచ్చిన తర్వాత ఒక బూట్ క్యాంప్ అటెండ్ అయినప్పుడు గుంటూరులో, ఆ స్టేజ్ పైన ఆ లీడర్స్ వాళ్ళు బ్లెజర్ వేసుకొని మాట్లాడడం, స్పీచ్ ఇవ్వడం, ఓకేనా, మోటివేట్ చేయడం, ఇవన్నీ నన్ను కనెక్ట్ చేసింది. ఎస్, నేను కోరుకున్నది ఇక్కడ ఉంది, నేను కూడా నెక్స్ట్ బూట్ క్యాంప్ వరకు నేను కూడా బ్లెజర్ వేసుకోవాలి, నేను కూడా మాట్లాడాలి, నేను కూడా స్పీచ్ ఇవ్వాలి. అది కనెక్ట్ అయిన తర్వాత నెక్స్ట్ బూట్ క్యాంప్ వరకు నేను కూడా నెక్స్ట్ అక్కడ బ్లెజర్ వేసుకొని అక్కడ నిలబడ్డా, నేను కూడా మాట్లాడినా. అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే సార్, ఇక్కడ మనం ఏదైతే ఉన్నామో, మనం మనిషి అనేటటువంటి ఒక వ్యక్తి ఉంటాడు కదా, ఆ వ్యక్తి ఒక్కరు కాదు. ఇది జాగ్రత్తగా వినండి దయచేసి, ఇది చాలా ఇంపార్టెంట్. మనం రమేష్ నేనంటే ఓకేనా, నేనంటే లేదంటే ఓర్సు వెంకటేష్ అంటే ఇక్కడ ఏంది అంటే ఓర్సు వెంకటేష్ అంటే ఎవరు హూ ఆర్ యూ అంటే నేను మనిషినా అది అంటారు కదా, అది కాదు. అంటే ఇందులో రెండు రకాలుగా ఉంటుంది. ఇదొక నీ శరీరం ఒకటి, దాంతోపాటు నీలో ఉన్నటువంటి నీ అంతరాత్మ ఒకటి, రెండు ఉంటాయి ఇక్కడ. నీ శరీరం వేరు, నీ అంతరాత్మ వేరు. నీ అంతరాత్మ ఏదైతే ఉందో, నీ అంటారు కదా, నీ అంతరాత్మ అడుగురా అంటారు. నీ అంతరాత్మ ఏదైతే ఉందో అది నీ సక్సెస్ ని డిసైడ్ చేస్తుంది. అది ఎప్పుడు కూడా నీ ఎదుగుదలని ఓకేనా, నీ ఎదుగుదలపై ఆరాటపడుతుంది ఎప్పుడు కూడా. నువ్వు పేదరికంలో ఉంటే పేదరికం నుంచి బయటపడాలి, ఎప్పుడు ఇదే బాధలా, ఇదే కష్టాలా, ఇది ఎప్పటి నుంచి బాధపడతాం దేవుడా, నీ కన్నీరు ఏడంగా వస్తుంది. ఎవరు ఏడుస్తుంది? నీ అంతరాత్మ ఏడుస్తుంది. ఈ బాధల నుంచి బయటపడాలి, కష్టాల నుంచి బయటపడాలి, పిల్లలకు మంచి చదువులు చదివియాలి, వాళ్ళు మంచి పెళ్లిళ్ళు చేయాలి, ఓకేనా, ఇల్లు లేదు ఇల్లు కొనుక్కోవాలి, కారు లేదు కారు కొనుక్కోవాలి, భూమి లేదు భూమి కొనుక్కోవాలి, డబ్బు లేదు డబ్బు సంపాదించుకోవాలి. సో ఇవన్నీ కూడా ఎవరు చేస్తున్నారు అంటే నీ అంతరాత్మ చేస్తూ ఉంది. నీ అంతరాత్మ ఎప్పుడు కూడా వీటిపై చింతిస్తూ ఉంటది, ఎప్పుడు కూడా మదన పడుతూ ఉంటది. అందుకే నీకు నిద్ర పట్టదు. చూడండి, నిద్ర పట్టట్లేదు అంటే ఎవరు ఆలోచిస్తారు? నీ అంతరాత్మ ఆలోచిస్తుంది. నువ్వు పడుకున్న నీ అంతరాత్మ పనిచేస్తుంది, నీ అంతరాత్మ చింతిస్తుంది, నిరంతరంగా పోరాడుతుంది, ఎలా 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 ముందుకు వెళ్ళాలని చెప్పేసి శోధిస్తుంటది, ఎలా సక్సెస్ కావాలని చెప్పేసి ఆరాట పడుతూ ఉంటది. ఎవరి అంతరాత్మ అయితే ఇక్కడ జాగ్రత్తగానండి, ఎవరి అంతరాత్మ అయితే పాజిటివ్ వైపు శోధిస్తుందో వాళ్ళు సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది.
ఎవరైతే వారి యొక్క అంతరాత్మ నెగిటివ్ వైపు ఆలోచిస్తుందో, నాతోటి కాదు, నాకు రాదు, నాకు ఇది కష్టం, టీం రావట్లేదు, చెక్కులు రావట్లేదు, చెక్కులు పెరగట్లేదు, ఈ అప్లైనర్లు వేస్ట్, డౌన్లైనర్లు వేస్ట్, నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు అనేది ఎప్పుడైతే నీ కాన్షియస్ మైండ్, నీ అంతరాత్మ ఆలోచిస్తుంటుందో అది నీకు సక్సెస్కి దూరం చేస్తుంది. అది నీ సక్సెస్కి డౌన్ఫాల్ చేస్తుంది, అతపాతాలనికి తీసుకెళ్తుంది. ఇక్కడ సక్సెస్ అవ్వడానికి, ఫెయిల్యూర్ అవ్వడానికి మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటి సార్ అంటే నీ అంతరాత్మ. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ 2 పాయింట్లు ఇంపార్టెంట్. నీ సక్సెస్ అవ్వాలంటే మొట్టమొదటిగా నువ్వు ఏం చేయాలి అంటే ఫస్ట్ నీ అంతరాత్మను సెట్ చేయి. నీ అంతరాత్మను సెట్ చేసుకో ఫస్ట్. నువ్వు పాజిటివ్కి వెళ్తున్నావా, నెగిటివ్ వెళ్తున్నావా, ఏది సెట్ చేసుకో ఫస్ట్. నెగిటివ్ వెళ్ళిపోతే డౌన్ఫాల్, పాజిటివ్ వెళ్ళిపోతే లైఫ్ అచీవ్మెంట్. 5 సంవత్సరాల తర్వాత నువ్వు ఎక్కడ ఉండాలనుకుని ఏదైతే ఉన్నాయో, సక్సెస్ మంత్రం ఏదైతే ఉందో ఆ సక్సెస్ మంత్రం నీ అంతరాత్మకు ఇన్వాల్వ్మెంట్ చేసేయి. ఫస్ట్ నీ అంతరాత్మకు సెట్ చేయి. నీకేం కావాలో నీ అంతరాత్మ సెట్ అయిపోయిన తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్గా అది సాధిస్తానికి, ఓకేనా, అది నెరవేర్చుకోవడానికి ఒక మెంటర్ని సెట్ చేసుకోవాలి, ఒక గురువుని సెట్ చేసుకోవాలి. నాకు అవసరం లేదు సార్, గురువు అవసరం లేదు, ఏం అవసరం లేదు, నాకు మస్తు తెలివి ఉంది నాకు. అలానే ఎంతమంది బొక్కబోర్ల పడ్డారు. ప్రతి ఒక్క వ్యక్తికి మెంటర్ అవసరం, ప్రతి ఒక్క వ్యక్తికి గురువు అవసరం. శ్రీకృష్ణుడికి గురువు అవసరం లేదు, అర్జునికి గురువు శ్రీకృష్ణుడు, ఓకేనా. ప్రతి ఒక్క వ్యక్తికి ఇక్కడ గురువు ఉంటాడు, ఒక మెంటర్ ఉంటాడు. కానీ చాలా మంది చేసింది ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఓవర్ కాన్ఫిడెంట్గా నేను బయట తోపు, నేను బయట ప్రొఫెసర్ని, బయట నేను మెకానిక్ని, బయట నేను ఒక ఎంబీఏ చేసిన వ్యక్తిని, బయట నేను మేనేజర్ని, నాకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, నాకు అన్నీ తెలుసు అని చెప్పేసి, ఓకేనా, పరిగెత్తి బొక్కబోర్లు పడుతూ ఉన్నారు. కానీ చాలా మంది కూడా జైన్ అయినటువంటి కొంతమంది ఏం చేస్తారంటే, జైన్ అయినటువంటి ఎమ్మటే జైన్ చేస్తారు కదా, జైన్ చేసిన వాళ్ళని నిజమైన అప్లైనర్ అనుకుంటున్నారు, వాళ్ళని ఫాలో అవుతూ ఉన్నారు. నేను నిజంగా జైన్ చేసిన వ్యక్తి నిన్ను స్పాన్సర్ అంటారు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మెంటర్ అన్నారు, స్పాన్సర్ అంటారు. అతనికి ఏం తెలియదు అసలు. యాక్చువల్లీ అతను నీలాగా వచ్చిన ఒక వ్యక్తి, అతనికి ఏం తెలియదు. అతని టీం రాక అతనే ఏడుస్తుంటాడు. అతనికి ఏం చేయాలో అతనికి అర్థం కాదు. అతనే నెగిటివ్ లో ఉంటాడు. అతనికి సక్సెస్ రాదు, అతనికి టీం రాదు. నువ్వేం చేస్తున్నావు, నువ్వు మెంటర్గా ఎంచుకుంటున్నావు అతన్ని. గుర్తుపెట్టుకోండి, అతను ఒక ఫెయిల్యూర్ పర్సన్, నువ్వు అతను మెంటర్గా ఎంచుకుంటే నువ్వేమైపోతావు, నువ్వు ఒక ఫెయిల్యూర్ పర్సన్ అవుతావు. రైట్, ఇది జరుగుతుంది బయట, ఇది జరుగుతుంది. నువ్వు ఎంచుకున్నటువంటి మెంటర్ ఎవరు సార్ అంటే, నువ్వు ఫెయిల్యూర్ అయినటువంటి వ్యక్తిని నువ్వు మెంటర్గా ఎంచుకుంటున్నావు. అతను నెగిటివ్ వెళ్ళిపోతే నువ్వు నెగిటివ్ వెళ్ళిపోతా ఉన్నావు. నువ్వు ఎంత పెద్ద తోపు అవ్వచ్చు, నువ్వు ఏ అసోసియేషన్లో వెళ్ళిపోతున్నావు అంటే నెగిటివ్ అసోసియేషన్లోకి వెళ్ళిపోయినావు ఆటోమేటిక్గా. అతను మెంటల్ అంటే నువ్వు మెంటల్ అయిపోతావు, అతను నెగిటివ్ అంటే నువ్వు నెగిటివ్ అయిపోతున్నావు. అతను ఎప్పుడు నువ్వు ముందుకు తీసుకురా, నాతో అయితే లేదురా, నాకే చెక్ వస్తలేదు, నాకే టీం వస్తలేదు, నీకేడం వస్తుంది అంటే నువ్వు అంతే నన్న, నీకే వస్తలేదు, నాకేడ వస్తుంది, ఇంకా అయిపోయి ఆ నోట్ల మనం నీ నోట్ల మనం. నీ మెంటర్ ఎలా ఉండాలి అంటే, ఇమీడియట్ నేను జైన్ చేసినటువంటి వ్యక్తి మెంటర్ కాడు, గుర్తుపెట్టుకోండి, స్పాన్సర్ అవుతాడు, ఓకేనా. మెంటర్ అంటే ఎలా ఉండాలి సార్ అంటే, అతను ఒక సక్సెస్ అయినటువంటి వ్యక్తి ఉండాలి, అతను ఒక స్థాయిలో ఉండాలి, చెక్కులు తీసుకుంటే నిరంతరంగా రెగ్యులర్గా చెక్కులు తీసుకునే వ్యక్తి ఉండాలి, ఎప్పటికప్పుడు నీకు నేర్పిస్తూ ఉండాలి, నీకు సమీక్షిస్తూ ఉండాలి, నీ యొక్క పనితనాన్ని సమీక్షిస్తూ ఉండాలి, నిన్ను మోటివేట్ చేస్తూ ఉండాలి, నిన్ను ఇన్స్పైర్ చేస్తూ ఉండాలి. నువ్వు తప్పు చేస్తుంటే నేను ఇది కాదని చెప్పేసి నిన్ను 4 తిట్టైనా సరే నేను ముందుకు తీసుకెళ్లే వ్యక్తి అయి ఉండాలి, నీ తప్పును సరిదీసేటటువంటి వ్యక్తి ఉండాలి. నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో నీ గోల్, అతను గోల్ అయి నీ గోల్ని సెట్ చేసి నువ్వు గోల్ సాధించే విధంగా అతను ముందుకు తీసుకెళ్లేటటువంటి వ్యక్తిని నువ్వు మెంటర్గా నువ్వు చూస్ చేసుకుంటే నువ్వు సక్సెస్ అవుతావు. ఇక్కడ
ఇక్కడ నిజమైనటువంటి మెంటర్ కఠినంగానే ఉంటాడు, గుర్తుపెట్టుకోండి. కఠినంగానే ఉంటాడు. ఒక టీచర్ కఠినంగా ఉంటేనే, కఠినంగా దండిస్తేనే స్టూడెంట్ ముందుకు సక్సెస్ అవుతాడు, నేర్చుకుంటాడు, ఒక మంచి ఒక 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 క్రమశిక్షణగా పెరుగుతాడు. అతను కఠినంగా ఉండడానికి నీ మీద కోపం కాదు, నువ్వు ఎదగాలనేటటువంటి ఆలోచన, ఓకేనా, ఆ టీచర్కి ఉంటుంది. ఇక్కడ కూడా మెంటర్ కఠినంగా ఉన్నాడు అంటే అది నిన్ను ముందుకు తీసుకెళ్తున్నాడు అని అర్థం. కొంతమంది మెత్తగా మాట్లాడతారు, దువ్వినట్టు మాట్లాడతారు, నీలో నెగిటివ్ నింపుతా ఉంటాడు. అప్పుడు ఏమైతుంది? సక్సెస్ అవుతావు, ఫెయిల్యూర్ అవుతావు? నువ్వే ఆలోచించుకోవాలి. ఇక్కడ అప్లైనర్, అందుకే మెంటర్ చూజ్ చేసుకోండి. చూజ్ చేసుకున్న తర్వాత వాళ్ళని నమ్మండి. వాళ్ళని ఇక్కడ మనం నమ్మాల్సింది ఎవరి అంటే మెంటర్ని నమ్మండి. మెంటర్ మాట తప్ప ఇంకెవరి మాట వినకండి. ఎవరి మాట వినద్దు ఎక్సెప్ట్ మెంటర్. నీ ప్రయాణంలో నీతోటి నిన్ను వెనుకకు లాగేటటువంటి చాలా మంది నీ వెనుకలో ఉంటారు, నీతోటి ఉంటారు, నీ బంధువుల రూపంలో ఉంటారు, ఒక క్రాస్ లైన్ రూపంలో నీ దగ్గరనే ఉంటారు. నీతోటి ఎప్పుడు కూడా నీతోటి కాదు, నువ్వు వేస్ట్, ఇందులో నాకే రాలేదు, నీకు రాదు, ఇది వేస్ట్, వేరే కంపెనీ వచ్చింది, ఇంట్లో 3000 పీవీలు, ఒక 100 పీవీలు చేయాలంటే ఇన్ని పీవీలు కావాలంటే, వేరే కంపెనీ అయితే ఒక 2000 పీవీలు అంటే అలా పోదాం పదా, ఇలా పైసలు వస్తారు, వేరే పైసలు వస్తాయి పదా. నీ అప్లైనర్ వేస్ట్, ఓకేనా, నీ డౌన్లైనర్ వేస్ట్, వేరే డౌన్లైనర్ మంచి పని చేస్తారు, నీ డౌన్లైనర్ వేరే వేస్ట్ అని చెప్పేసి నీలో ఎప్పుడు కూడా నెగిటివ్ నింపేటటువంటి వ్యక్తులు నీ చుట్టూ ఒక వైఫై లాగా తిరుగుతూ ఉంటారు. వాళ్ళ మాటలు ఎప్పుడు వినకండి, ఒక పాయిజన్ నీలో నింపుతూ ఉంటారు. నువ్వు వినాల్సిన మాట ఎవరిది సార్ అంటే నీ యొక్క మెంటర్ మాట మాత్రమే. నీ మెంటర్ ఒక్కడే నేను ముందుకు తీసుకెళ్ళాలని చూస్తాడు, భూమి మీద నేను సక్సెస్ చేయాలని చూస్తాడు. నువ్వు మెంటర్ మాట వింటే నువ్వు గెలుస్తావు. మెంటర్ కఠినంగా ఉండొచ్చు, కానీ వాళ్ళ మాట పట్టుకుని నువ్వు సక్సెస్ అవుతావు, నీకు కావాల్సింది ఓకేనా సాధిస్తావు. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే మెంటర్ మాట ఒక్కటి పక్కన పెట్టేసి, ఓకేనా, మనం పట్టుకోవడం వల్లనే ఇక్కడ నువ్వు ఓడిపోతావు అన్న గుర్తుపెట్టుకో. ఇక్కడ నువ్వు గెలవాలంటే నీకు ఒక జోన్ లో ఉండాలి నువ్వు, ఓకేనా. నెగిటివ్ అనేటటువంటి ఆలోచన నీ మైండ్కు రానియకూడదు. ఇక్కడ టీం రావట్లేదు, చెక్కులు రావట్లేదు, లెవెల్స్ పెరగట్లేదు అంటే మీటింగ్ రావట్లేదు, ఎండలు కొడుతున్నాయి, వానలు కొడుతున్నాయి, చలి పెడుతుంది, సర్ది వచ్చింది, జ్వరం వచ్చింది, ఇవన్నీ కూడా ఓకేనా. ఎప్పుడైతే నువ్వు నెగిటివ్ వెళ్ళిపోతాయో నీకు సాకులు అనేది అలవాటు అయిపోతాయి. డౌన్ అయిన ఫోన్ చేసినప్పుడు, ఓకేనా, మీటింగ్కి వెళ్ళకపోవడం, నువ్వే మీటింగ్కి వెళ్ళకపోవడం, ఓకేనా, ఎండ కొడుతుందని చెప్పేసి ఇది అవ్వకపోవడం, ఓకేనా, టీం రావట్లేదు, నువ్వే నెగిటివ్ అయిపోవడం, ఇవన్నీ కూడా దేని వల్ల నీకు వస్తున్నాయి సార్ అంటే, ఓకే, నీ ఫోకస్ అనేది లేక నీ నెగిటివ్ అనేది ఆవించడం వల్ల. ఎప్పుడైతే నీ సాకులు అనేది, ఓకేనా, కాంప్లైంట్స్ ఎప్పుడైతే నీకు వస్తున్నాయో, సాకులు ఎప్పుడైతే నీకు వస్తున్నాయో దాని అర్థం యు ఆర్ ఇన్ నెగిటివ్ మోడ్ లోకి వెళ్ళిపోయినట్టు. అప్పుడు ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి, ప్రతిదీ కూడా ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. ఎప్పుడైతే నువ్వు ఫోకస్ మీద ఉంటావో, ఎప్పుడైతే నీ మైండ్ పాజిటివ్ గా ఉంటుందో, అప్పుడు నీ మైండ్ ఎట్లా పనిచేస్తారంటే ప్రాబ్లంకి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తావు. అప్పుడు నువ్వేం చేస్తావు అంటే కన్సిస్టెన్సీగా దాని గురించి వర్క్ చేస్తావు, నిరంతరంగా దాని గురించి శ్రమిస్తావు. బయట ఏదైతే ఒక కూలి పని చేసినప్పుడు ప్రతి నువ్వు ఏ విధంగా పని చేస్తున్నావు, ఒక జాబ్ అయినప్పుడు ఏ విధంగా పని చేస్తున్నావు. సో అదే విధంగా ఇక్కడ కన్సిస్టెన్సీగా మనం పని చేయాలి. కన్సిస్టెన్సీగా పని చేస్తే, ఓకేనా, ఇక్కడ నీకు సక్సెస్ అనేది వస్తుంది. దాంతో పాటు ఇక్కడ నీకు వచ్చినటువంటి టీంని, చాలా మంది ఇక్కడ చేస్తున్నటువంటి మిస్టేక్, ఓకేనా, వచ్చినటువంటి టీంని ఫాలోఅప్ చేయకపోవడం. ఫాలోఅప్ అనేది ఇంపార్టెంట్. నీ టీంలో వచ్చినటువంటి ఫాలోఅప్, నీ టీం వస్తూ ఉంటది, కానీ ఫాలోఅప్ అనేది ఎవరైతే చేయట్లేదు వాళ్ళ టీం ఫెయిల్ పడిపోతుంది. ఎవరైతే నిరంతరంగా ఫాలోఅప్ చేస్తూ ఉన్నారో వాళ్ళ టీం సక్సెస్ అవుతూ ఉంటది. గుర్తుపెట్టుకోండి, ఫాలోఅప్ ఈజ్ ఇంపార్టెంట్. నువ్వు ఎన్ని చేసినా కూడా, నువ్వు అన్నంతో కూరంతో ఆకలి అయితే నువ్వు బాగా అన్నం వండవు, నువ్వు లాస్ట్గా నువ్వేం చేయాలి? తినాలి. తింటేనే కదా నీ ఆకలి తీరేది. ఇక్కడ నువ్వు తినకుండా ఆకలి ఎట్లా తీరుతుంది? ఇక్కడ కూడా అంతే. చాలా మంది మీటింగ్లు పెడతారు, అన్ని పెడతారు, కానీ వచ్చిన వ్యక్తిని పట్టించుకోరు, ఫాలోఅప్ చేయరు. నీకు ఎలా టీం వస్తుంది, ఎలా సక్సెస్ వస్తుంది? ఫాలోఅప్ ఈజ్ ఇంపార్టెంట్, ఓకేనా. ఇంకొకటి
బిజినెస్ ప్లాన్ తెలవాలి. ప్రతి ఒక్కరు కూడా బిజినెస్ ప్లాన్ తెలవాలి. ఫస్ట్ నీకు తెలవాలి. నీకే తెలియకపోతే నీకు ఎట్లా తెలుసు? ఒక 50,000 సక్సెస్ మంత్ర ఏదైతే ఉందో, ఓకేనా, ఒక 10,000 సాధించాలంటే ఏం చేయాలి నీకు తెలవాలి. ఏం చేయాలి? ఒక బ్రౌన్ రైటర్ అవ్వాలి, బిజినెస్ ప్లాన్ తెలవాలి, పీవీ తెలవాలి, లెవెల్స్ వేరుగా తెలవాలి. ఓకేనా, 10,000 నుంచి ఒక 25,000 సాధించాలంటే ఏం చేయాలి? ఒక సిల్వర్ డేటర్ అవ్వాలి, సిల్వర్ డేటర్ ఒక ఎల్ఓపి తీసుకోవాలి, ఇది తెలవాలి. 25,000 నుంచి 50,000 తీసుకోవాలి, ఒక 2 ఎల్ఓపీలు తీసుకోవాలి, గోల్డ్ డైటర్ అయ్యి ఇది తెలవాలి. 50 నుంచి 1,00,000 తీసుకోవాలి, ఒక స్టార్ డైటర్ అవ్వాలి, డైమండ్ డైటర్ అవ్వాలి, ఒక 3 ఎల్ఓపీలు తీసుకోవాలి, 4 ఎల్ఓపీలు తీసుకోవాలి. ఓకేనా, ఇది బేసిక్ బిజినెస్ నాలెడ్జ్ నీలో ఉండాలి. బేసిక్ బిజినెస్ నాలెడ్జ్ నీలో ఉంటే అప్పుడు ఏం చేయాలో నీకు తెలుస్తుంది, ఎలా చేయాలో నీకు తెలుస్తుంది. మెంటర్ పట్టుకుని ఎప్పటికప్పుడు నువ్వు కూడా నీ మెంటర్ గైడ్ లైన్ తీసుకుంటూ నువ్వు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. నీకు నేర్చుకుంటూ నీ కింద వాళ్ళకి నేర్పిస్తూ ఉండాలి. వాళ్ళని కూడా సరైనటువంటి ఇదే గైడెన్స్ లో వాళ్ళు నడిపిస్తూ ఉండాలి. నువ్వు ఏవైతే సక్సెస్ మంత్రాన్ని మైండ్ లో పెట్టుకున్నావు, నీ కింద టీం కూడా అదే, వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళని కూడా అదే పెట్టాలి. వాళ్ళని కూడా అదే సక్సెస్ మంత్రంలో పెట్టాలి. అప్పుడు వాళ్ళ మైండ్ బిజీ అయిపోతుంది, నెగిటివ్ వెళ్ళిపోతూ సక్సెస్ అవుతారు. ఇక్కడ పెద్ద చెక్కులు తీసుకోవాలంటే, 1,00,000 తీసుకోవాలంటే ఏం చేయాలి? పెద్ద చెక్కులు పెట్టాలంటే నీకు పీవీలు ఎక్కువ కావాలి. పెద్ద బిగ్ చెక్ తీసుకోవాలంటే బిగ్ పీవీస్ కావాలి, ఎక్కువ పీవీలు రావాలి. నీకు వచ్చేటటువంటి 2,000 పీవీలతో 3,000 పీవీలతో 1,00,000 వస్తుందా? అంటే నీకు 1,00,000 రావాలంటే ఏం చేయాలి? మొట్టమొదటిగా పీవీస్ పెంచుకోవాలి. పీవీస్ రావాలి, పీవీస్ సర్టెన్ పీవీస్ పెంచుకుంటూ ఉండాలి. మరి పీవీస్ ఏడంగా వస్తాయి, మరి ఏడంగా వస్తాయి. ఇది బిజినెస్, ఇది ఏడంగా వస్తాయి. బిజినెస్ ఏడంగా చేస్తున్నావు అంటే బిగ్ టీమ్ ని పెంచుకోవడం ద్వారా వస్తుంది. నువ్వు టీం ని పెంచుకో. నెట్వర్క్ బిజినెస్ ఇది, నెట్వర్క్ ని పెంచుకో. మరి నెట్వర్క్ ఏడంగా వస్తుంది, టీం ఏడంగా వస్తుంది అంటే లాట్ ఆఫ్ యాక్టివిటీస్ చేయాలి. నువ్వు చాలా యాక్టివిటీస్ చేయాలి. పని ఇదే అనమాట. పని ఏం యాక్టివిటీస్ సార్? హోమ్ మీటింగ్స్. హోమ్ మీటింగ్ ఇస్ ద హార్ట్ ఆఫ్ బిజినెస్. హోమ్ మీటింగ్ ఎన్ని హోమ్ మీటింగ్ చేస్తున్నావు అనేది సక్సెస్ డిసైడ్ చేస్తారు. ఎన్ని హోమ్ మీటింగ్ చేస్తున్నావు, ఎన్ని డిఎల్సీ మీటింగ్ అటెండ్ అవుతున్నావు, ఎంతమంది టీం అటెండ్ చేయించుకుంటున్నావు, ఎన్ని సెమినార్కి అటెండ్ అవుతా ఉన్నావు, జూమ్ ఎంతమంది అటెండ్ చేయించుకుంటున్నావు, బూట్ క్యాంప్లకు ఎంతమంది అటెండ్ చేయించుకుంటున్నావు, లీడర్స్ మీటింగ్ ఎంతమంది అటెండ్ చేయించుకుంటున్నావు. ఇవన్నీ యాక్టివిటీస్. ఇవన్నీ కూడా సిఎన్సీలు ఎంతమంది ఉంచుకుంటున్నావు. ఇవన్నీ కూడా యాక్టివిటీస్. ఈ యాక్టివిటీస్ ఓకేనా లీడ్స్ టు లాట్ ఆఫ్ లీడర్స్ ని క్రియేట్ చేస్తుంది. ఈ యాక్టివిటీస్ వల్ల నీ టీంలో లీడర్స్ క్రియేట్ అవుతారు. ఎప్పుడైతే నీ టీంలో లీడర్స్ క్రియేట్ అవుతారో ఓకేనా యాక్టివిటీస్ పెరుగుతాయి. ఎప్పుడైతే యాక్టివిటీస్ పెరుగుతాయో నీకు పెద్ద టీం వస్తుంది. ఎప్పుడైతే పెద్ద టీం వస్తుందో నీకు పీవీలు ఎక్కువ అవుతాయి. ఎప్పుడైతే పీవీలు పెడతాయో నీకు అనుకున్నటువంటి చెక్ వస్తుంది. అప్పుడు నువ్వు సక్సెస్ అవుతావు. ఇవన్నీ సాధించాలంటే ఫస్ట్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు నమ్ము. ఫస్ట్ నువ్వెందుకు వచ్చినావు గుర్తుపెట్టుకో. నీ ఫోకస్ ఏంది? నీ ఫోకస్ మీద పెట్టుకో. నీ సక్సెస్ మంత్రం మీద నువ్వు ఓకేనా దృష్టి పెట్టుకో. నీ గోల్ పైన దృష్టి పెట్టుకో. ఫోకస్ ఓన్లీ అండ్ ఫోకస్ ఆన్ సక్సెస్ మంత్ర. ఈ మైండ్ ఇప్పటి నుంచి సక్సెస్ మంత్ర అనే దాన్ని మైండ్ లో పెట్టుకోండి దయచేసి. ఎవరైతే ఈ సక్సెస్ మంత్రం మీద ఫోకస్ చేసుకుంటూ ఈ విధంగా ఓకేనా చేసుకుంటూ వెళ్తే ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవుతారు. ఆల్మోస్ట్ టైం ఇస్ ఓవర్ అవుతా ఉంది. ఓకేనా, తర్వాత మిగతా విషయాలు మాట్లాడదాం. ఓకేనా, ప్రతి ఒక్కరు కూడా ఓకేనా నెగిటివ్ ను వదలండి. పాజిటివ్ ఫోకస్ చేయండి. సక్సెస్ మంత్రం మీద దృష్టి పెట్టుకోండి. ఇది నీ కోసం వచ్చినావు, నీ పిల్లల కోసం వచ్చినావు, ఓకేనా నీ కుటుంబం కోసం వచ్చినావు. దాని మీద దృష్టి పెట్టండి, సక్సెస్ మీద దృష్టి పెట్టండి. ఓకేనా, ప్రతి ఒక్కరు కూడా ఓకేనా ఈరోజు చెప్పినటువంటి సెషన్ లో కొంచెం హార్డ్ గా మాట్లాడుంటే ప్రతి ఒక్కరు కూడా అపాలజైజ్ చేస్తా ఉన్నాను, క్షమించమని అడుగుతా ఉన్నాను.